హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసండి మీకు శ్రీకాకుళం షెర్లక్ హోమ్స్ మూవీది ట్రైలర్ రివ్యూ అనేది మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఒకసారి ఎవరు చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి అండి. అదే మూవీ రివ్యూ అనేది ఈరోజు మన వీడియోలో చెప్పబోతున్నానండి. ఈ మూవీ వచ్చేసి ఒక డిటెక్టివ్ మూవీ అండి. మీరు చాలా చూస్తుంటారు డిటెక్టివ్ ఏజెంట్ సాయి శ్రీనివాస అత్రేయ డిటెక్టివ్ ఇలాంటి మూవీస్ అనేది చాలా చూసుంటారు. ఇది కూడా అదే రేంజ్లో ఉంటుంది. సినిమా అయితే ఎక్సలెంట్ ఉందండి. ఫస్ట్ హాఫ్ కొంచెం అటు ఇటు లాగా అనిపిస్తుంది కానండి, ఫస్ట్ హాఫ్ పర్ఫెక్ట్గా చూసినోడికి సెకండ్ హాఫ్ అర్థమవుతుందండి, అంతే చెప్పగలుగుతాను. కానీ ఈ మూవీలో సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ ఉంటుందండి, శ్రీకాకుళం మూల మీద వేరే లెవెల్ రాసిండండి సాంగు. ఆ ఒక్క సాంగ్లో శ్రీకాకుళం మూల అంటే ఏంటో చూపిస్తారండి మనకు మూవీలో. ఆ ఒక్క సాంగ్ కరెక్ట్గా వింటారండి, శ్రీకాకుళం మూల మీద రెస్పెక్ట్ వస్తుందండి. మీకు చాలా వరకు చాలామంది తెలిసే ఉంటుంది, మ్యాక్సిమం మన ఇండియాలో మన మిలిటరీ కోసం వెళ్ళేది మ్యాక్సిమం శ్రీకాకుళం మూలే అండి. మిలిటరీ కానీ పోలీస్ కానీ ఏదన్నా కానీ శ్రీకాకుళం నుంచే అండి. అదే డిటెక్టివ్ కూడా శ్రీకాకుళం నుంచి వస్తాడండి. అదొక్క చిన్నగా చూపిద్దామని చూస్తాడు, శ్రీకాకుళం మూల నుంచి కరెక్ట్గా పండిందండి. చూపించినట్టే ఉందండి సినిమాలో. వాడు ఎట్లా చూపిద్దాం అనుకున్నా డైరెక్ట్ అట్లాగే చూపించిందండి. ఇక మూవీ వచ్చేసండి తెలిసిన కానీ డిటెక్టివ్, దీంట్లో ఒక పోలీసు ఉంటాడు. ఆ పోలీసు ఒక జర్నలిస్ట్ అంటాడు, ఏమని ఇట్లా పోలీస్కి ఇట్లా నువ్వు కేసు ఒకవేళ తీసుకోకపోతే నువ్వు రిజైన్ చేసి అది ఇది అంటే, ఇక పోలీస్ అంటాడు 7 days నీ కేసు సాల్వ్ చేస్తా అని చెప్తాడు. ఇక ఆ పోలీస్కి వేరే కేసు వస్తుంది. అట్లాగే ఆ కేసు అనేది మన హీరో వెన్నెల కిషోర్ గారికి అసైన్ చేస్తారండి. వెన్నెల కిషోర్ కామెడీ యాజ్ యూజువల్ ఉంది, కానీ శ్రీకాకుళం స్లాంగ్ కొంచెం సెట్ కాలేదనిపించింది కదండి. మూవీ చూస్తున్న కొద్దీ స్లాంగ్ కూడా సెట్ అవుతుందండి. అదే స్లాంగ్లో వెన్నెల కిషోర్ కామెడీ చేయడం అనేది వేరే లెవెల్ అండి. సాంగ్స్ అనేవి బాగున్నాయి, సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. మూవీ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీనే అండి. మరీ అంతేం లేదండి, ఫైట్స్ ఇలాంటివి ఏం లేవండి. ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ అండి. మెయిన్ కామెడీ అండి. మూవీ కొంచెం చిన్న కామెడీ వెన్నెల కిషోర్ వల్లనే పండుతుందండి, వేరే ఎవరు లేరు కామెడీ పండించడానికి. వెన్నెల కిషోర్ ఒక్కరే అండి. సినిమా 1 man షో అండి వెన్నెల కిషోర్ సినిమా, అంతే. ఫస్ట్ హాఫ్ కొంచెం అటు ఇటు అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అండి సినిమా గూస్ బంప్స్ తెప్పిస్తాయండి. ఏమని అనుకోండి మీరు, ఒక కమేడియను ఒక డిటెక్టివ్ మీరు ఆల్రెడీ చూసుంటారు. మళ్ళీ చార్లీది సేమ్ వెన్నెల కిషోర్ డిటెక్టివ్దే, దాంట్లో కొంచెం డమ్మి కింద చూపిస్తారు. కానీ ఈ మూవీలో హీరో అసలైన డిటెక్టివ్ ఎట్లా ఉంటాడో అట్లా చూపిస్తారండి. మనం చూస్తే కొంచెం ఎరిమాలోకం అనుకుంటాము హీరోని సినిమాలో, కానీ మన ఏమంటారు కేసు కూడా హైలైట్ సాల్వ్ చేస్తారండి. ఇక దీంట్లో మనకి క్లైమాక్స్ ఇచ్చారు, శ్రీకాకుళం షెర్లక్ హోమ్స్ పార్ట్ 2 అని చెప్పి. మేబీ హిట్ లాగా దీన్ని కూడా ఫ్రాంచైజ్గా తీసుకెళ్తారేమో, మనకు కూడా తెలియదు. 2 అనేది హింట్ ఇచ్చినారు, 1 సక్సెస్ అయితే 2 తీస్తారని నేను అనుకుంటున్నాను. సినిమా అయితే ఫ్యామిలీతో చూడాల్సిందండి. ఒకవేళ ఎవరు చూడకపోతే వెళ్ళి చూడండి. సినిమా అయితే మీకు ఎక్కడ డిసప్పాయింట్ చేయదండి. 2 hours 6 to 2 hours 8 minutes వరకు మూవీ ఉంటుంది. ప్రతి ఒక్క సీన్ బాగానే ఉంటుందండి, కానీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే అండి మూవీ ఒక లెవెల్కి తీసుకెళ్ళిందండి. మనం ఫస్ట్ ఏదైతే అనుకుంటామో దానికి ఆపోజిట్ రాసిందండి క్లైమాక్స్. మన మైండ్లో ఏంటంటే అచ్చా ఇది అనుకుంటాం, కానీ మూవీ చూసిన కొద్దీ నీకు అర్థమవుతుంది, అరే ఇది అనుకుంటా ఇది అనుకుంటా మనం గెస్ చేస్తాం. కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి మన గెస్ అన్నీ రివర్స్ అయిపోతుందండి. అది మూవీకి మెయిన్ అండి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ చూస్తే పక్క మూవీ అనేది హిట్ అవుతుందండి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ గమనిస్తే మూవీ అయితే బ్లాక్ బస్టర్ రావాలని మనం కోరుకుంటున్నాము. వెన్నెల కిషోర్ గారికి ఇట్లాగే హీరో కింద సక్సెస్ రావాలని మనం కూడా కోరుకుంటున్నాము. అంతే అండి, దట్స్ ఇట్ ఈరోజు.